చెడ్డోళ్ళని అనకూడదు. నువ్వు వాళ్ళని చెడ్డోళ్ళని చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు అంటే 1 year బేబీ అన్నం తినాలి, నువ్వేమిస్తావు? ఫోను. అది మొత్తం గాను. ఫోన్ ఇస్తే ఫోను మొత్తం గాను ఇది చేస్తారు వాళ్ళ ఫోను. ఈ తల్లి ఏమనుకుంటుందంటే వాడి తిండి అయిపోతే మనం ఇన్స్టా చూసుకోవచ్చు. ఆవిడ బిజీ. జనరల్గా అలా అయిపోయి ఉంటారు. ఓకే. ఓ పిల్లవాడిని పెంచడం అంటే యజ్ఞం అండి. ఇంట్లో ఎందరో ఉండి బాబాయ్లు, మావయ్యలు, అమ్మమ్మ, తాతయ్య ఈ రిలేషన్ వలన వాడు దిద్దబడేవాడు. కుక్కి మంచంలో అమ్మమ్మ దగ్గర పడుకుని ఆకాశం చూస్తూ, నక్షత్రాలు చూస్తూ, చంద్రుని చూస్తూ, ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి అమ్మమ్మ, ఈ కబుర్లు చెప్తూ వాడు కనెక్ట్ అయ్యి అమ్మమ్మ కథ చెప్తూ దాయి 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 దాయి. అది ఎంత గొప్ప బాండేజ్. ఇప్పుడు అమ్మతోనే బాండేజ్ అడిగి మమ్మీ నువ్వు ఊరుకా అంటాడు వీడు. అక్కడ మమ్మీ ఇటు డమ్మీ. అంటే అప్పట్లో అలాంటి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి గురువు గారు. ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీకి మదరు ఫాదరు ఉంటే ఒకరు లేకపోతే ఇద్దరు. మేమిద్దరు మాకిద్దరు లేకపోతే సింగిల్ మొత్తం జంగిల్. అటువంటి సమయంలో ఎటువంటి ఆధ్యాత్మికత విలువలు నేర్పించాలి? వెరీ సింపుల్ నానా. స్వామి వివేకానంద చెప్పారు, టన్నుడు కొద్ది ఉపన్యాసాల కన్నా అంశు ఆచరణ మేలు. కాబట్టి అమ్మా నాన్న ఆదర్శవంతంగా జీవిస్తేనే కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. వీడిని ఎక్కర వేసుకుని ఆవిడేమో ఏకవస్త్రం వేసుకుని, వీడేమో 90 బ్యాచ్, ఆవిడ 90 బ్యాచ్. ఒకటి 90 బ్యాచ్, ఒకటి 90 బ్యాచ్ అయితే ఎవడు కాపాడతాడు సంస్కృతిని? ఈవిడ 90 వేసుకునే స్కూటీ మీద వెళ్ళిపోతుంది. ఏదో జోక్ కూడా వచ్చింది, అండి పట్టు చీర కొనుక్కుంటాను, ఎంత? జస్ట్ 50,000. వాడు తలుపు తీసి, అసలు ఈ చీరలు కట్టడానికి ఎంత టైం పడుతుంది, ఎన్నాళ్ళకు చీర కడతారు మీరు, నెలలో ఎన్నిసార్లు చీర కడతావు అసలు? ఒకసారి ఒక చీర ఒకసారే కడతారంటే ప్రజెంట్. అసలు నువ్వు 365 రోజుల్లో దాదాపు 300 రోజులు దేని నైటి మీదగా ఉంది అని వాడు ఏదో ఆవిడని కామెడీ చేశాడు. సరే, ఇక్కడ వస్త్రధారణ వలన వాతావరణం, చూసేవారి కళ్ళు, అట్మాస్ఫియర్ అంతా. డాక్టర్ గారు వైద్యం బాగా వచ్చు, నిక్కర వేసుకుని, షార్ట్ వేసుకుని, ఓ టీషర్ట్ వేసుకుని, జబ్బలు లేని టీషర్ట్ వేసుకుని, రండి ఏంటి ప్రాబ్లం అంటే మనం రాంగ్ ప్లేస్కి వచ్చామేమో. కోర్టుకి ఎవడైనా అలా వెళ్తే ఏ అంటారు. మొన్న పప్పు అని పార్లమెంట్లో ఉంటుంటాడు కదా, నేషనల్ జోకర్, అతను సరే వెళ్ళిపోదాం, అతను ఆఫ్ హ్యాండ్స్ చేసుకొచ్చాడు. తెలుసా మీకు, లోక్సభలో అలా ఆఫ్ హ్యాండ్స్ చేసుకోకూడదు, సభా మర్యాద కాదు పొమ్మని చెప్పారు. ఓకే. లోక్సభలో ఇప్పటి వరకు ఫుల్ హ్యాండ్స్ చేసుకునే వెళ్ళాలా సంథింగ్. నేను అలాంటిది వీడియో చూశాను. అతను ఏదో డ్రెస్ కోడ్ ఏదో మొత్తానికి రెస్పెక్ట్లెస్గా ప్రవర్తన డ్రెస్ విషయంలో. నాకు ఎగ్జాక్ట్లీ ఆ విషయం తెలియదు, కానీ ఆ వీడియోని బట్టి మనకు అర్థమైంది. ఒక హుందానైన విధానం ఉండాలి, కేర్లెస్గా క్యాజువల్గా అలా ఉండకూడదు. సో నువ్వు ఇంట్లో పొద్దున్న లేచి, అంటే మీరు అడిగారు కాబట్టి పొద్దున్న లేచి వాళ్ళ అమ్మ స్నానం చేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి, మా అగరబత్తి వెలిగించి, దేవుడి దగ్గర దీపం పెట్టి, పొద్దున్నే గంట వెనుపడి మంచి అగరబత్తి వాసన వచ్చి, అది ఎంత గొప్ప అట్మాస్ఫియరు. అది కాకుండా ఈవిడే 7:30కి లేచి రాత్రి వేసుకున్న ఏకవస్త్రం మీదే 1, 2, 3 కార్యక్రమాలు చేసి, ఆ అపరిశుద్ధ వస్త్రంతోనే వంట పెంట చేసేసి అదే వడ్డిచ్చేసి వాడిని స్కూల్కి పంపేసి ఆడి మొహమే మాడిపోయింది అలా చెప్తుంటే.
అని పెడుతున్నాడు వాడు. ఆ, ఏం జరుగుతుంది ఇక్కడ అని పెట్టాడు ప్లేస్. సో ఆ అపరిశుభ్రమైన మనసుతో అపరిశుభ్రమైన శరీరంతో వంట చేసేసి మళ్ళీ ఆడు వెళ్ళిపోయిన తర్వాత మొగుడు ఆఫీస్కి కొడుకు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు సీరియల్ చూసి తర్వాత 11ంటికి వంట మొదలు పెట్టి 1 గంట దాకా వంట చేసి మధ్య మధ్యలో సీరియల్ చూసి మధ్య మధ్యలో వదిన ఏం కొన్నావు లలిత జ్యువెలర్స్లో డబ్బులు ఊరికే రావు అని అనిపించుకుని తర్వాత మళ్ళీ ఆవిడ భోజనం కూడా తినేసి మధ్యాహ్నం 3ంటికో 3:30కో స్నానం చేసి అప్పుడు ఫ్యాన్ కింద కూర్చుని దువ్వెన తెచ్చుకుని ఆరణీకు మా ఈ దీపం అని సాంగులు పాడింది అనుకో, ఇంకా పంప ఏం పంపది? అవునా అవునా? సో కాబట్టి పద్ధతి అనేది పైనుంచి రావాలి, అదేదా? అలాగే తల్లిదండ్రులు పిల్లల ముందు కొట్టుకు చావకూడదు, ఎవరంటే తలుపులేసి పడేసుకోవాలి. ఈవిడిని ఆయన్ని ఆవిడ అలా కొట్టుకుని తిట్టుకున్నారు అనుకో, వాడికి ఏం గౌరవం ఉంటుంది? సింగిల్ పేరెంట్స్ ఇప్పుడు ఎంత అవమానకరం అది, అడ్జస్ట్ అవ్వలేకపోవడం, ఈగోలు ప్రాబ్లం. ఆడపిల్ల అలా అమ్మ దగ్గర పెరిగింది, భయం ఉండలేదు, ఏమైపోతుంది? ఒక ఆడపిల్ల చెడిపోతే ఏం చెడిపోయినట్టు? ఒక ఆడపిల్ల చెడిపోయినట్ట తరాలు చెడిపోయినట్టు కదా. ఒక ఆవిడని అడిగారు ఎవరో, కానీ మీరు